తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీవారి మెట్టు సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాన్ని టీటీడీ ఈవో శ్యామలారావు పరిశీలించారు. ప్రతిరోజు 3,000 నుంచి 5,000 దర్శన టికెట్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లుగా సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. అందుకే అదనపు ఉచిత బస్ సర్వీసుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం, శ్రీనివాస మంగాపురం డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఇంజనీరింగ్, విజిలెన్స్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకి 3,000 నుంచి 4,000 టికెట్లు ఇస్తున్నాము. భక్తులు టికెట్లు పొందడానికి ఒక్కొక్కసారి రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల దగ్గర నుంచి కోఆపరేషన్ లేదు, కొంత ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా చేస్తున్నారు. పోలీసు విభాగం నుంచి ఆ విషయాల్లో చూస్తున్నారు. ఏ విధంగా చేస్తే భక్తులకు వచ్చిన ఇబ్బందులు ఎలా తొలుగుతాయి అనేది చూస్తున్నాం. అలాగే ఇక్కడ భక్తులకు ఉన్న వివిధ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో భక్తుల కోసం పైకి వెళ్ళే వాళ్ళకి అవన్నీ కూడా పరిశీలించడానికి బస్సులు ఏమన్నా పెంచడానికి అవకాశం ఉందా, ఉచిత బస్సులు నుంచి కౌంటర్లు ఏమన్నా పెంచడమా, వేరే చోట పెట్టడమా, ఇవన్నీ కూడా చూస్తున్నాం.